మారన్ బ్రదర్స్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్ పై సోదరుడు కేంద్ర మాజీ మంత్రి డీఎంకే ఎంపీ దయానిధి మారన్ కోర్టుకెక్కారు. కళానిధి మారన్ కు లీగల్ నోటీసులు ఇచ్చారు. కళానిధి మారన్ ఆయన భార్య కావేరి మారన్ తో పాటు మరొక 6గురికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కళానిధి మారన్ మనీ లాండరింగ్ తో పాటు పలు ఆర్థిక మోసపూరిత కార్యక్రమాలకు పాల్పడ్డారని దయానిధి మారన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దయానిధి మారన్ తరపు న్యాయవాది సురేష్ ఈ నెల 10న నోటీసులను జారీ చేసినట్టుగా సమాచారం. కంపెనీలో వాటాల పంపకాన్ని 2003 నాటి స్థితికి తీసుకురావాలని కూడా దయానిధి మారన్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. కళానిధి మారన్ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, వాటిపై ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు కూడా కోరనున్నట్టుగా నోటీసుల్లో పేర్కొన్నారు. మారన్ బ్రదర్స్ మధ్య విభేదాలు తమిళనాడు రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.